సింగర్ చిన్మయ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడ్డారు. ట్రోల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేశారు. తనపై మాత్రమే కాకుండా తన పిల్లలపై కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ దూషించారని ఫిర్యాదులు పేర్కొన్నారు. చిన్మయ్ తన పిల్లలు చనిపోవాలని కోరుకుంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సింగర్ చిన్మయ్. చిన్మయ్ భర్త నటుడు రాహుల్ రవీంద్రన్ మంగళసూత్రం గురించి చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా తన భార్య నిర్ణయమని తాను ఫోర్స్ చేయను అని రాహుల్ చెప్పారు. దీంతో కొంతమంది నెటిజన్లు చిన్మయ్ దంపతులపై ట్రోలింగ్ చేస్తున్నారు. గతంలోనూ ఆమె వివాదాల్లో చిక్కుకున్నారు. ఈసారి తన పిల్లలను కూడా వివాదంలోకి లాగడంతో తాను తట్టుకోలేకపోతున్నారని తెలిపారు సింగర్ చిన్మయ్. చిన్మయ్ ఫిర్యాదుపై సిపి సజ్జనార్ స్పందించారు. ట్రోలర్స్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రముఖ సింగర్ చిన్మయ్ మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ బారిన పడ్డారు. ట్రోల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపి సజ్జనార్కు ఫిర్యాదు చేశారు చిన్మయ్. అయితే దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. సింగర్ చిన్మయ్ పోలీస్ స్టేషన్ కు ఆశ్రయించడం మనం చూస్తున్నాము. ట్రోలింగ్ కి సంబంధించి ఇది ఫస్ట్ టైం కాదు చిన్మయ్ స్పందించడం. ఇది వరకు చాలా సార్లు చిన్మయ్ రియాక్ట్ కూడా అయ్యారు. బట్ ఈసారి ఏంటంటే వాళ్ళ చిన్మయ్ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడంతో ఇంకా సీరియస్ అయ్యారు అని చెప్పొచ్చు. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే మనం చూస్తుంటే కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కు అయితే సభకు జలకిచ్చారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ప్రముఖ సింగర్ చిన్మయ్ మరో సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడ్డారు. అయితే ఆ ట్రోల్ చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని సిపి సజ్జనార్ కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. తనపై మాత్రమే కాకుండా తన పిల్లలపై కూడా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ దూషించారని ఆ ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. తన పిల్లలు చనిపోవాలని కోరుకుంటున్నారంటూ కూడా అనుచితమైన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాంట్లో చిన్మయ్ భర్త నటుడు రాహుల్ రవీంద్రన్ మంగళసూత్రం గురించి చేసినటువంటి వ్యాఖ్యలతో వివాదం మొదలైందని తెలుస్తుంది. మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా తన భార్య నిర్ణయమని తాను ఫోర్స్ చేయనని రాహుల్ చెప్పడంతో ఈ యొక్క మొత్తం సమస్య తలెత్తినట్టుగా తెలుస్తుంది. కొంతమంది నెటిజన్లు మాత్రం చిన్మయ్ దంపతుల పైన ట్రోలింగ్ చేస్తున్నారు. గతంలో ఆమె వివాదాల్లో చిక్కుకున్నారు. ఈసారి తన పిల్లలను కూడా వివాదంలో లాకడం తాను తట్టుకోలేకపోతున్నారని కూడా తెలపడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి చిన్మయ్ అయితే ఫిర్యాదు కూడా సిపి సజ్జనర్ ఫిర్యాదు చేయడం పై సిపి సజ్జనర్ కూడా స్పందించారు. ఆ ట్రోల్స్ ఎవరైతే చేస్తున్నారో ట్రోల్స్ చేస్తున్న వారిపైన సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వారిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరగడంతో మొత్తంగా కూడా ఈ వివాదం ఇంకెంత ముందుకెళ్తుందో ఇంకా చూడాలి. ఇప్పటికే సజ్జనర్ సీరియస్ గా అయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ ట్రోల్స్ చేస్తున్న వారిపైన కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా హెచ్చరించడం జరిగింది. రైట్.